అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ మధ్యకాలంలో తరచుగా ఫ్రిడ్జ్ పేలిపోయిందనో వాషింగ్ పేలిపోయిందనో వార్తలు వస్తూ ఉన్నాయి కదా. అటువంటి వార్త ఇక్కడ విజయవాడ కృష్ణాంకలో కూడా జరిగింది. ప్రస్తుతం సత్యంగారి దొడ్డి రోడ్లో ఉన్నాను, గంగనమ్మ రోడ్లో. ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ పేలిపోయిన ఘటన ఇక్కడైతే ఒక మొత్తం అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ప్రస్తుతం ఆ ఇంట్లో నేను ఉన్నాను. జనరల్గా అంటే వీళ్ళు ఫ్రిడ్జ్ కొని 8 ఏళ్ళు అవుతుంది అంటున్నారు, అయినా కూడా ఏ ప్రాబ్లం లేదు ఫ్రిడ్జ్ అని చెప్తున్నారు. పైగా ఫ్రిడ్జ్ను గోడ కానిచ్చలేదని చెప్తున్నారు. కానీ ఆ ఫ్రిడ్జ్ కాలిపోయిన ప్లేస్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇదే ప్లేస్లో ఫ్రిడ్జ్ కాలిపోయింది. సో ఫ్రిడ్జ్ని బేసిక్గా గోడకి పెట్టకుండా వాళ్ళు నిలువుగా అంటే దానికి గోడకి ఆనించకుండా ఇటు తిప్పి పెట్టామని చెప్తున్నారు. కానీ ఎందుకు ఫ్రిడ్జ్ కాలిపోయిందో తెలియదని చెప్తున్నారు. అదే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మనం ప్రస్తుతం ఇంటిని చూస్తున్నాం. పూర్తిగా మొత్తము ఈ ఫ్రిడ్జ్ కాలిపోవడంతో మొత్తం లోపల ఉన్న సామాన్లన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. ఇమీడియట్గా అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. హుటాహుటిన మొత్తం ఉన్న లోపల మొత్తం అంతా కూడా ఉన్న సామాన్లన్నింటినీ కూడా బయట తీసుకెళ్లారు. కానీ ఒకసారి మనం చూడొచ్చు, మొత్తము ఫ్రిడ్జ్ కాలిపోవడంతో ఇల్లంతా కూడా ఏ విధంగా కాలిపోయిందో, ఏసీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. సో ఆ మంట అంతా మొత్తం ఇల్లంతా అంటుకోవడంతో లోపల ఉన్న సామాన్లన్నీ కూడా పూర్తిగా తగలబడిపోయాయి. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి హుటాహుటిన మంటలు ఆరిపోయడంతో ఒక పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఈ ఇంట్లో ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్ళారు. అదే టైంలో వాళ్ళ మదర్ కూడా ఆవిడ బయట ఉన్నారని కూడా చెప్తున్న నేపథ్యంలో ఏం జరిగింది అంటే ఫ్రిడ్జ్కి ఏమైనా రిపేర్స్ ఏమైనా ఉన్నాయా? ఆ రిపేర్లు ఏం లేవు. ఎలా అంటే మీరు ఆ టైంలో ఎక్కడున్నారు, ఎలా తెలిసింది? బయట ఉన్నా, ఏదో శబ్దం వచ్చింది అందుకని కిందకి వెళ్ళిపోయినా. అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ కాలిపోయింది అంటున్నారు కదా, అంటే షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటారా, లేకపోతే ఏమన్నా ఎలుకలు కొట్టేది ఎటువంటివి కూడా ఫ్రిడ్జ్ పేలిపోవడానికి కారణమే? అయితే లేవు, ఎలుకలు లేవు. ఫ్రిడ్జ్ కొని ఎన్ని ఏళ్ళు అవుతుంది? 8 సంవత్సరాలు అవుతుంది. గతంలో ఎట్లాంటి ఏమైనా వచ్చిందా, పొగ రావడం కానీ? రాలేదేమి. అంటే ఒక్కసారిగా పేలిపోయిందా, లేకపోతే మంటలో వ్యాపించేమన్నా వచ్చింది? ఫస్ట్ చిన్న మంట వచ్చింది, తర్వాత మొత్తం కాలిపోయింది. దాన్ని ఆపే ప్రయత్నం ఏమన్నా చేశారా? చేసా, అవ్వలేదు. ఏమైనా నష్టపోయారు ఇంట్లో మీరు? ఫ్రిడ్జ్, ఏసీ, సామానంగా. సో అంటే మీ ఇంట్లో అప్పుడు ఎవరెవరు ఉన్నారమ్మా? ఇంట్లో అయితే ఎవరు లేరు, ఎవరు లేరు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఎవరు లేరు. సో కింద ఇంటికల వాళ్ళని కూడా పిలుచుకొచ్చారు. సో కొంతమంది మహిళలు ఉన్నారు. ఏం జరిగింది అంటే ఈ ఫ్రిడ్జ్ కాలిపోతున్న విషయం మీకు తెలిసింది కదా, అంటే ఆర్పే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇవన్నీ మెయిన్ తీసేసామండి. తీసేసే వరకు బాగా పొగ బాగా దట్టంగా బాగా వచ్చింది, మంట వచ్చేసింది. లోపలికి వెళ్తే ఏమన్నా పెద్దగా సౌండ్ వచ్చి పేలిపోద్దామని కింద వాళ్ళని పిలిచాము. ఆయన కూడా ఏమన్నాడంటే, ఇలా కాదండి ఫైర్ ఇంజిన్ తీసుకొస్తానని గబగబా ఆయన వెళ్ళి బండి మీద వెళ్ళి ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చారు. వాళ్ళు 10 నిమిషాల్లోనే వచ్చారు రావటానికి. అప్పటికే బాగా మంటలు అయ్యి బాగా వచ్చినాయి. ఏసీ, మిక్సీ, ఫ్రిడ్జు అన్నీ, మా పొయ్యి, సామాన్లు, బట్టలు అన్నీ పోయినాయి. ఇంట్లో ఉన్న మొత్తం అన్ని వస్తువులు కాలిపోయాయి. అన్ని వస్తువులు కాలిపోయినాయి, ఒక మంచం మాత్రం అంటుకోలే. ఇంకా రీజన్ ఏమనుకుంటున్నారండి? అంటే సడన్గా పేలలేదు, మొత్తం మంటలు వచ్చి కాలిపోయిందని చెప్తున్నారు. మంట కొంచెం సౌండ్ వచ్చిందంటండి. సౌండ్ వచ్చినప్పుడు నేనైతే లేను, నేను వచ్చేవరకు అమ్మాయి గ్యాస్ బండ్ అనుకుంటుంది. చూసి కాదమ్మాయి ఫ్రిడ్జ్లో నుంచి మంటలు వస్తున్నాయి అన్నాను. తిరిగి చూసేవరకు ఆ మంట చూస్తుండగానే పెద్దదైపోయి బాగా పొగ, అసలు లోపలికి వెళ్ళలేము. ఇంకా భయం వేసి ఇంకా పెద్ద సౌండ్ వచ్చిద్దేమని కింద అందరిని పిలిచాము. వాళ్ళు వెళ్ళి ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చారు. వాళ్ళు రావటం 10 నిమిషాల్లోనే వచ్చారు. వచ్చి మొత్తం ఆర్పేశారు. అప్పటికి మేము ఇంకా ఆ గదిలో ఏసీ అవన్నీ కాలిపోయినాయి, ఫ్యాను. రీజన్ ఏమనుకుంటున్నారు? బేసిక్గా ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్లు పేలే ఘటనలు చాలా వస్తున్నాయి కదా. అంటే భయమేసి ఆ అమ్మాయి ఫ్రిడ్జ్ కూడా ఇటు గోడ వైపు పెట్టలా, ఇలా పెట్టింది. గోడ వైపు పెట్టలే. మేము అవి చూస్తున్నాము, చూసి మేము కూడా అసలు గోడ వైపు పెట్టుకోవట్లే ఫ్రిడ్జ్ని. ఎలుకలు కొట్టేయడం అసలు మా ఇంట్లో ఎవరి ఇళ్లలో లేవండి. ఇన్ని పోర్షన్లు ఉన్నాయి, ఇన్ని పోర్షన్లో ఎవరి ఇంట్లో కూడా ఎలుకలు లేవు అసలు. షార్ట్ సర్క్యూటే కారణం అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు కదా. అంటే షార్ట్ సర్క్యూట్ కారణం అంటే ఓవర్ లోడ్ ఏమైనా అయిందా? ఏమోనండి, కరెంట్ వచ్చి పోయింది. ఎన్నిసార్లు వచ్చింది? ఉదయం వచ్చింది 6ంటికి. మాకు ఇన్వర్టర్ ఉంది, మాకు అర్థం అవ్వలేదు. పక్కన వాళ్ళు అంటున్నారు కరెంట్ వచ్చి పోతుంది అంటున్నారు. మరి పక్కన వాళ్ళు, మాకు ఇన్వర్టర్ ఉండటం మూలాన మాకైతే తెలియలే. ఏం చెప్పారు అధికారులు? వచ్చి చూసారు కదా, అంటే రీజన్ ఏమైనా చెప్పారా? వెళ్ళిపోయారండి, షార్ట్ సర్క్యూట్ ఏమో అనుకుంటే వెళ్ళిపోయారు. మరి టీడీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు అదే చెప్పేసి వెళ్ళారు.
సో ఇది చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇటువంటి ఘటనలు అయితే జరుగుతూనే అయితే వాళ్ళు చెప్తున్నారు, ఇల్లీగల్ వాళ్ళు చెప్తున్నారు ఫ్రిడ్జ్ని మేము గోడ కానిచ్చలేదు అని చెప్తున్నారు. గోడ కానిచ్చకుండా, ఎందుకంటే చూస్తున్న వీడియోలు అవేర్నెస్ వీడియోల ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. గోడకి ఫ్రిడ్జ్ని ఎప్పుడు పెట్టకూడదని తెలిసే వాళ్ళు నిలువుగా పెట్టామని చెప్తున్నారు. అంటే ఈ యాంగిల్లో ఫ్రిడ్జ్ డోర్ తీసినట్టుగా పెట్టామని చెప్తున్నారు. అయినా కూడా ఎందుకు ఫ్రిడ్జ్ పేలిపోయింది అనేది డౌట్గా ఉంది. ప్రస్తుతం ఆవిడైతే ఘటన జరుగుతున్నప్పుడు బయట ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆవిడ బయట ఉన్నారు కాబట్టి ఇంట్లో ఎవరు లేని క్రమంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి. కానీ ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రమాదం అయితే లేదు. అగ్నిమాపక సిబ్బంది ఇమీడియట్గా స్పందించి మంటలను ఆర్పివేశారు. దీనికి గల కారణాలను అయితే ప్రస్తుతం పోలీసులు తెలుసుకుంటున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, కృష్ణ నుంచి.